ఇది ప్రజలు కోరుకున్న పాలన, ఇది ప్రజల అవసరాలు ఆకాంక్షలు తీర్చే పాలన, ఇది ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే ప్రభుత్వం అనే విధంగా పాలన అందిస్తూ ఆనాడు ఉచితంగా మహిళలకు బహిష్ ప్రవేశంతో పాటు ఇవాళటి సన్న బియ్యం వరకు ఈ 15 మాసాలు అడుగడుగున్న అహర్నిశలు బీద ప్రజాని కోసమే, వారి శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే వీళ్ళెవ్వరు ఊహించిన విధంగా దేశ చరిత్రలో ఎక్కడ కూడా అమలు అవుతలేనటువంటి బృహత్తమైనటువంటి స్కీమ్ సన్నబియ్యం. పేదవాడు కడుపు నిండా భోజనం చేసే విధంగా, ధనికుడు పేదవాడికి తేడా లేకుండా విధంగా అందరం కూడా నాణ్యమైన సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్య పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ ఇవాళ జీవో ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ దాదాపు 30 ఏళ్లుగా ఎదురుచూసినటువంటి అంశం. సుప్రీంకోర్టు రూలింగ్ వచ్చిన మరుసరి క్షణంలోనే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం, దాన్ని సాకారం చేయడం, ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవో ఇవ్వడం. అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిచ్చిన కానుక తెలంగాణ ఆర్టికల్ 3లో పొందుపరిచిన అంశంలో భాగంగానే ఇవాళ తెలంగాణ సాకారం అయింది. వారి జన్మదినం సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ జీవో కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు భూభారతి ధరణిలో ఎన్ని లొసుకులు చూసామో మనందరూ తెలుసు. బీద ప్రజలు, ఎకరం 2 ఎకరాల ప్రజలు కాళ్ళెరగా తిరిగి ఎంఆర్ఓలు, ఎండిఓలు, కలెక్టర్లు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి వేశారన్నటువంటి పాపం. ధరణిని ఒక విదేశీ నామరూపాలని కంపెనీకి కట్టబెట్టి లొసుకులతో కూడుకున్న ధరణి వల్ల చాలామంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. తిరిగి